మనం ఈ సరళి స్వరాల్ని మాయామాళవ గౌళ రాగం ఆది తాళంలో నేర్చుకుంటాం. రాగం పేరు మాయామాళవ గౌళ, తాళం ఆది తాళం. ఇప్పుడు మొట్టమొదటి స్వరం నేర్చుకుందాం. మొట్టమొదటి స్వరం సా రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. ఒకసారి నేను చెప్తాను, చెప్పిన దాన్ని మీరు తిరిగి రిపీట్ చేయండి. సా సా రి రి గా గా మా మా పా పా దా దా నీ నీ సా సా. ఇది ఆరోహణ. అంటే ఒక్కొక్క స్వరాన్ని పెంచుతూ సా కంటే రీ, రీ కంటే గా, గా కంటే మా, అట్లా సా వరకు ఒక్కొక్క స్వరాన్ని పెంచుతూ పాడడాన్ని ఆరోహణ, అసెండింగ్ అంటారు. ఫస్ట్ లైన్ ఇది. ఇప్పుడు రెండవ లైను డిసెండింగ్, అంటే పై స్థాయి నుంచి కింద స్థాయికి పాడడం. సా సా నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా 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 రి సా రి గా మా గా మా పా దా పా దా నీ సా నీ సా సా నీ సా నీ దా పా దా పా మా గా మా గా రీ సా రీ సా. ఇప్పుడు 4 లెటర్స్ కలిపి పాడదాం. సా రి గా మా సా రి గా మా పా దా నీ సా పా దా నీ సా సా నీ దా పా సా నీ దా పా మా గా రీ సా మా గా రీ సా. ఇప్పుడు మొత్తం కలిపి పాడదాం. సా రి గా మా పా దా నీ సా సా
మా గ రీ సా సా రీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రీ సా. ఇది మొట్టమొదటి స్వరం. ఈ మొట్టమొదటి స్వరాన్ని మీరెంత బాగా ప్రాక్టీస్ చేస్తే తరువాతి స్వరాలు అంత సులభంగా ఉంటాయి. ఈ మొట్టమొదటి స్వరంలో 7 స్వరస్థానాల మీద పట్టు వచ్చే విధంగా చాలాసార్లు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో తర్వాతి స్వరాలను నేర్చుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సంగీతం నేర్చుకోవాలనుకునే వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ సూచనలు సలహాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.